పేరట వందనాలు. మరి ఈ సమయం ఇచ్చినటువంటి దేవాది దేవునికి, మరి అవకాశం ఇచ్చిన దైవ సేవకులకి, కూడిన మీ అందరికి కూడా ప్రభు పేరట వందనములు తెలియపరుచుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాన్న, పరిశుద్ధుడా నీకు వందనములు, స్తోత్రములు ప్రభా నా తండ్రి. నీ కృప చెప్పున తండ్రి నాన్న, ఇది ఆదివారం సమయమున ప్రభా మీతో గడపడానికి నా తండ్రి, ఈ మాటలు పంచుకోవటానికి నీవిచ్చినటువంటి అవకాశమును బట్టి వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. వాక్యం ద్వారా తండ్రి సూటిగా తేటగా మీరు మాట్లాడండి ప్రభా నా తండ్రి. మమ్మల్ని మరుగుపరచండి. పరిశుద్ధాత్మ దేవుడుగా తండ్రి నీవే తండ్రి మహిమపరచబడాలి, నీవు గణపరచబడాలి ప్రభా తండ్రి. వాక్యం ద్వారా తండ్రి మేము సరిచేయబడాలి. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే కృపలోనికి మమ్మల్ని నడిపించు. నీ ఆత్మ నడిపింపు మాకు ఇచ్చి నీవే తండ్రి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమును బట్టి వేడుకొని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభు పేరిట వందనములండి. మరి ఈ దినమును కొద్ది మాటలు మనము తెలియపరచుకుందాం. దేవునిని వెతికే వారికి ఏమీ దొరుకుతుంది, వీటి గురించి మనం తెలియపరచుకుందాం. దేవుణ్ణి వెతకాలి. మొదటగా మనం దేవుణ్ణి వెతికితే దేవుడు మన అవసరతలు తీరుస్తారు. నేను ఇప్పుడు మధ్యలో వచ్చాను, ఒక వాణిశ్రీ టీచర్ గారు మరి చెప్పారు, ఆవిడ దేవుడు పని చేసింది. ఎంతో పరిస్థితుల్లోని దేవుడు తనకి సహాయం చేశారు. ఆ డైరీ దొరకడం, ఆ రికార్డులన్నీ రాయడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు. నిజమే కదంటే, దేవుడి పని మనం చేస్తే ఆయన మన పని చేస్తారు. ఈరోజు మనం దేవుడి పనిని పక్కన పెడుతూ మన పనిని మనం చేసుకుంటూ ఉంటాము. దేవుడికి సమయాన్ని ఇవ్వమంటే దేవుడికి సమయాన్ని ఇవ్వం. మనం ఏదేదో సమయాన్ని గడుపుతూ వ్యర్థంగా సమయాన్ని గడుపుతూ ఉంటాం. కానీ మొదటగా మనము దేవునికి ప్రాధాన్యత ఇస్తే, మనం ఏ అవసరతలో ఉన్నామో, మనం ఏదైతే ఆలోచిస్తున్నామో, మనం ఎక్కడ కృంగిపోతున్నామో, ఏ విధంగా మనం బాధపడుతున్నామో ఆయనకు తెలుసు. ఆయన అవసరతలన్నీ కూడా తీర్చగలిగిన సమర్థుడు. హల్లెలూయా. అయితే మొదట మనం ఏం చేయాలట? దేవుణ్ణి వెతకాలి. దేవుని ఒకవేళ వెతికితే మనకేమి దొరుకుతుంది అనేది మనము తెలుసుకుందాం. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 3వ వచనమండి. కీర్తనలో 105, 3వ వచనము. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఆమేన్. చూసారండి, ఇక్కడ 105వ అధ్యాయము కీర్తనలో 3వ వచనములోని ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. చూసారండి, మనం వెతికితే మన హృదయంలో ఏమొస్తుందట? సంతోషము. దేవుణ్ణి వెతికితే మన హృదయంలో ఏముంటుందట? సంతోషము. ఈరోజు హృదయంలోని సంతోషం లేకుండా పోతుంది ఏదో. నిజంగా మనము దేవుణ్ణి వెతికితే ఆ హృదయంలో ఉన్నటువంటి సంతోషాన్ని ఎవ్వరూ అసలు ఆ హృదయంలో ఉన్నటువంటి ఆనందాన్ని ఎవ్వరు ఇవ్వలేరండి. అట్టి ఆనందం ప్రభులోనే దొరుకుతుంది. ఈ లోకంలో ఉన్న ఆనందము అశాశ్వతమైనదే, కానీ ప్రభువులో ఇచ్చేటటువంటి ఆనందము శాశ్వతమైనది. ఆ హృదయంలో ఉన్నటువంటి ఆనందము, నిజంగా ఆయన చేసినటువంటి కార్యమును మనం చూసేటప్పుడు ఆ హృదయంలో ఉన్న ఆనందం ఎవ్వరూ అసలు చెప్పలేము, వర్ణించలేము. అన్నటువంటి హృదయంలో ఆనందాన్ని దేవుడు అనుగ్రహిస్తారు. ఈరోజు హృదయం చాలా మందికి, కొంతమంది హృదయాలు ఏ విధంగా ఉంటాయండి? కఠినముగా ఉంటాయి. కొంతమంది హృదయాలు ఏ విధంగా ఉంటాయి? మెత్తగా ఉంటాయి. అయితే దేవుడు మన హృదయంలోని ఆనందాన్ని ఇవ్వాలన్నా, సంతోషాన్ని ఇవ్వాలన్నా, మన దుఃఖ నివారణ పొందాలన్నా, మన హృదయంలో ఉన్నటువంటి కృంగుబాటుతనం తొలగిపోవాలన్నా, ప్రభువుని మనం వెతికితే, ఆయనని వెతికేటప్పుడు దేవుడు మనకి ఏమిస్తారంటే ఆనందాన్ని ఇస్తారండి. హృదయంలో ఆనందము. ఆ హృదయంలో ఆనందం పొందుకోవాలంటే మనం ఆయనని వెతకాలి. ఈరోజు మనం ఏదేదో వెతుకుతూ ఉంటాం, కానీ ప్రభు చెప్తున్నారు, నన్ను వెతకండి, నేను మిమ్మల్ని, మీ హృదయాన్ని సంతోషభరితులుగా చేస్తాను చెప్తున్నారు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు చూడండి, చాలా మంది హృదయంలోని
ఒకలా ఉంటారు, బయటికి ఒకలాగా ఉంటారు. చాలా మంది హృదయంలో కుంగిపోతారు, కానీ బయట నేను అంత బాగున్నాను అనుకుంటారు. అన్ని జనులైతే వాళ్ళైతే మరి అలానే ఉంటారు. హృదయంలోని వాళ్ళకి ఎన్ని ఉంటాయో బయట మాత్రం ఆనందంగా నవ్వుతూ ఉంటారు. మరి కొంతమంది బయటన నటిస్తూ ఉంటారు. ఈ నటింపు ఇవన్నీ కాదు, కానీ నిజమైనటువంటి సంతోషం ఎక్కడ దొరుకుతుంది అంటే ప్రభువులో మాత్రమే మనకి దొరుకుతుంది. అందుకే మనము ఆయనను వెతకాలి. ఆయనను వెతికితే మన హృదయంలో ఏముంటుందట, సంతోషం అనేది, ఆనందం అనేది కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. మరొకటి చూద్దాము. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం అండి. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. దేవుని వెతికే వారికి ఏమొస్తుంది? హెబ్రీ రాసిన పత్రిక 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలను గదా. చాలండి అయ్యగారు. చూసారండి, హెబ్రీ రాసిన పత్రికలోని విశ్వాసము లేకుండా దేవునికి మనము ఇష్టలుగా ఉండలేము. అయితే దేవుడు ఉన్నాడనియు ఆయన మనకు ఫలము దయచేస్తారని నమ్మాలి. ఆయనను వెతుకుతున్నాను, ఆయనను నమ్ముతున్నాను, ఆయన నాకు అనుగ్రహిస్తారు. నేనెందుకు బాధపడాలి? నేనెందుకు దిగులు పడాలి? అన్ని విషయాల్లోని అన్ని జనుల వల్ల నేనెందుకు కృంగిపోవాలి? నిజమైన దేవుని మనం తెలుసుకున్నాము కదా, మరి ఆయనను మనం వెతుకుతున్నాము కదా, మనం నమ్మాలి. ప్రభు ఉన్నాడు, ఆయన మనకి ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. మొదట మనకి ఏముండాలంటే దేవుడి పైన నమ్మకం అనేది ఉండాలి. దేవునికి ఇష్టడుగా మనం ఉండాలి. దేవునికి మనం నమ్మకముగా ఉంటే, ఈ రోజు చూడండి, దేవుడిని మనము నమ్మలేని పరిస్థితులు. ఒకసారి మనము దేవుడిని నమ్ముతాం, మరొక మారు మనము లోకము రాజ్యపడిపోతూ ఉంటాము. అంటే ఒక పక్క దేవుడిని నమ్మాలనుకుంటే మన పక్క ఒకసారి అపనమ్మకం అనేది మనకు వచ్చేస్తూ ఉంటుంది. కానీ దేవునికి మనము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలే ఉంటే అసాధ్యం. దేవుడు కోరుకుంటుందంటే నాపై మీరు నమ్మకం పెట్టుకోండి, నన్ను వెతకండి, నేను మీకు ప్రతిఫలమును అనుగ్రహిస్తాను, ప్రతిఫలాన్ని దయచేస్తాను. అయితే ఆయన ఉన్నాడనియు ఆయన మనకు ప్రతిఫలము దయచేస్తారని మనం మొదటిగా ఏం చేయాలట, నమ్మాలి. ఈరోజు చాలా మంది మనుషులను నమ్ముతూ ఉంటారండి. వాళ్ళు మాకేదో సహాయం చేస్తారు, వీరేదో మనకు సహాయం చేస్తారండి అని అనుకుంటాము. కానీ యెహోవా మాత్రమే మనకు సహాయం చేయగలడు. యెహోవాను మాత్రమే మనం ఆశ్రయించాలి. నరులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజును నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి దేవునికి మనం ఇష్టలుగా ఉండాలంటే మొదటిగా మనం ఏంటంటే ఆయన ఉన్నాడని నమ్మాలి. మొదట ఆయన నమ్మితే, అప్పుడు ఆయనను వెతికితే దేవుడు ఏమిస్తాడట, మనకు ప్రతిఫలము ఖచ్చితంగా ఆయన దయచేస్తాడు. ఆయన ఏదైనా ఇచ్చుటకు సమర్థుడు. మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమే. కాబట్టి మనకి ఏమి దొరుకుతుందట, ప్రభు దగ్గర ఆయన వెతికితే ఫలము దొరుకుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకేమి దొరుకుతుందండి మనకి? అసలైనటువంటిది, క్రైస్తవులకు ప్రాముఖ్యమైనటువంటి ఇది. చాలా మంది ప్రభువుని నమ్ముకుంటే, ఆయనను వెతికితే మా అప్పులు తీరిపోతాయి అనుకుంటారు. ఆయన నమ్ముకుంటే కష్టాలు తీరిపోతాయి అనుకుంటారు. ఆయన నమ్ముకుంటే మా రోగాలు తీరిపోతాయి, అందుకే మేము నమ్ముకుంటాం అనుకుంటారు. ఆయనను వెతుకుతాం, అందుకే వెతుకుతాం అనుకుంటారు. కానీ ఆయనను మొదటిగా మనం ఆయనను నమ్మామంటే, ఆయనను విశ్వసించామంటే, ఆయన వెతుకుతున్నామంటే అసలు దేనికండి? అసలు మనం ప్రభువుని ఎందుకు నమ్ముకుంటున్నాము? ప్రభు మనకి దేనికి అసలు? చాలా మంది ఎందుకమ్మా మీరు ప్రభువులోకి వచ్చారంటే ఏమంటారట, నాకు ఆరోగ్యం బాగుంది అందుకే వచ్చానంటారు. శరీర సంబంధమైనవి దేవుడు మనకి విడిపిస్తాడు. వాటికంటే శ్రేష్టమైనది ఏమిటో తెలుసా? నరకం నుంచి తప్పించాడండి. ఈ లోకంలోని ఏ దేవుడు అనబడిన వాడు కూడా ఈ నరకం నుంచి తప్పించలేదు. కేవలం యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే నరకం నుంచి తప్పించి ఏమిచ్చారట, మనకి నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఒకసారి మన దాని గురించి కూడా తెలుసుకుందాము. రోమాపత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. రోమాపత్రిక 2వ అధ్యాయము 7వ వచనం అండి. సత్క్రియను
ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చును. హల్లెలూయా. ఇంకొకసారి చదవండి. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చును. హల్లెలూయా. చూసారా అండి, ఏం జరుగుతుందట మనకి 7వ వచనంలోని సత్క్రియలు మనం ఓపికగా చేస్తే మహిమ ఘనత అక్షయత వెదికే వారికి నిత్య జీవం అనేది వస్తుంది. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమును ఇచ్చును. ఎవరి వల్ల వస్తుందట నిత్య జీవము? ఎవరి వల్ల ఘనత వస్తుంది? ఎవరి వల్ల ప్రభావం మనకు వస్తుంది? ఎవరి వల్ల దేవుడు మనకి ఇవన్నీ వస్తారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెతికితే ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తారు. ఇవన్నిటిని వెతకాలి, అప్పుడు దేవుడు మనకి నిత్య జీవమును అనుగ్రహిస్తారు. అయితే మనం ఏం చేయాలట? సత్క్రియలు అంటే ఏమిటి? సత్క్రియలు అంటే ఏమిటి? మంచి పనులు. మంచి పనులు చేస్తున్నప్పుడు దేవునికి ఇష్టముగా ఆయనను వెతికేటప్పుడు దేవుడి పనులు చేయకుండా కొన్ని ఆటంకాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ వాటన్నిటినీ మనము ఆటంకాలను తొలగించుకుంటూ దేవుని పని చేయటానికి, లేదా మనం చేసేటటువంటి పనులు అంటే ఈ మంచి పనులు అనేవి చేసేటప్పుడు దానిని ఓపికగా చేయాలి. దేవుడు నాకు సహాయం చేస్తారు, ఆయన నేను వెతుకుతున్నాను, ఆయనే నాకు ఇవన్నిటిని అనుగ్రహిస్తారంటారు. వీటన్నిటిని మనము ఈ విధంగా ఓపికగా ఈ సత్క్రియలను ఓపికగా చేస్తూ మనం ఏం వెతుకుతున్నామంట? అక్షయతను. క్షయమైన దానిని కాదు, అక్షయతను. అంటే మనం ఏది చేసినా ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, మనకి ఏమి జరిగినా మనకి ఎక్కడ ప్రతిఫలం ఉంటుందట? పరలోకంలో మనకి ప్రతిఫలం వస్తుంది కదా. ఈ రోజు ఇక్కడ ఉన్న ఇటువంటి మనుషులైతే, లోక సంబంధులైన వారైతే వారు ఏమి చేసినా అది మనుషులు గొప్పగా నన్ను మెచ్చుకోవాలని చేస్తూ ఉంటారు. కానీ మనం ఎలాగ ఉంటామట? మనం ఏది చేసినా, మనం సత్క్రియ చేసినా, ఒక మంచి పని చేసినా, లేదా ఏ పనైనా, దేవుడి పని అయినా, లేకపోతే ఇతరులకు సహాయం చేయడం, ఇవన్నీ కూడా దేని దగ్గర మనకు ప్రతిఫలం ఉంటుందంటే పరలోకంలో దేవుడు నాకు అక్షయతను అనుగ్రహిస్తారు, మహిమను నాకు అనుగ్రహిస్తారు. మరి ముఖ్యంగా ఏమిస్తాడట? నిత్య జీవాన్ని అనుగ్రహిస్తారని ఆయన వెతికే వారికి దేవుడు ఏమిస్తాడట? నిత్య జీవాన్ని ఇస్తాడు. మనకి ఏమున్నది? మనం పరలోకంలోనే బహుమానము. ఈరోజు చాలా మంది ఇల్లులు కట్టుకుంటారు, అన్ని చేసుకుంటారు, అన్ని బాగానే ఉంటది. కానీ మనం ఒక ఇల్లు కట్టుకోవాలి. ఎక్కడట? పరలోకములోనే. ఆ పరలోకంలో మనం ఇల్లు కట్టుకునేటప్పుడు, అంటే ఇల్లు అంటే ఏంటి అసలు? దేవుడు ఇటుకలతో సిమెంట్లతో కడతారా అండి? కాదండి. మనము చేసేటటువంటి ప్రతి సత్క్రియకు దేవుడు ఒక మెట్టును మనకి కడుతూ కడుతూ ఒక మన నివాసముని ఏర్పరుస్తారు. మనము నిత్య జీవమునకు వారసులమైనటప్పుడు దేవుడు ఆ బహుమానాన్ని మనకి ఇస్తారు. కాబట్టి మనము ఈ మంచి పనులు చేయాలి. మనము దేనికోసం వెతకాలంటే దేవుడు నాకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తారు, దేవుడు నాకు పరలోకంలో స్వాస్యాన్ని అనుగ్రహిస్తారు, దేవుడు నాకు మహిమనిస్తాడు, దేవుడు నాకు ఘనతనిస్తారు. ఆయన ఎదుట నేను మెప్పు పొందుకోవాలి. మనుషుల మెప్పు నాకు అవసరం లేదని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే దేవుడు మనకి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తారండి. ఆయనలోనే నిత్య జీవం దొరుకుతుందండి. నరకం నుంచి తప్పించబడి దేవుడు మనకి ఏ దానికి ఇచ్చారండి? పరలోకంలో ఏంటంటే ఆ నిత్య జీవము, అది ఎప్పుడు కూడా చెరిగిపోయినటువంటి రాజ్యం. ఈ లోకం అయితే అంతమైపోద్ది, కానీ ఆ లోకం ఏంటంటే శాశ్వతమైనటువంటి రాజ్యము. అయితే ఆయనను వెతకాలి. ఆయన ఇచ్చేటటువంటి ఆ మహిమను, ఆ ఘనతను మనం వెతికితే దేవుడు మనకి ఏమిస్తారంటే నిత్య జీవాన్ని అనుగ్రహిస్తారు. అన్ని జనులకు ఆ నిరీక్షణ లేదండి, మనకు ఒక నిరీక్షణ ఉంది. ఎందుకు? ఏ నిరీక్షణ? మనము చనిపోయినా ప్రభుత్వతోనే ఉంటామని నిరీక్షణ. అన్ని జనులకు ఆ నిరీక్షణ లేదండి. అమ్మో అమ్మో అని ఏ క్షణాన్ని ఏం జరుగుతుందని భయపడుతూ ఉంటారు. మనం ఎందుకు భయపడాలి? మనకెందుకు భయము? ఏదైనా దేవునికి స్తోత్రం అనుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మనం ప్రభువులో ఉన్నాం. ప్రభువులో ఉన్నటువంటి మనము ఆయనను వెతుకుతున్నాము కనుక, ఆయనను వెతికేటప్పుడు ఆయన మహిమ ఘనత ప్రభావాలు దేవుడు నాకు అనుగ్రహిస్తారు, దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తారు అని చెప్పి మనము నమ్మితే దేవుడు మనకి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తారు. మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటి? మనము చనిపోయినా ప్రభు దగ్గరికి వెళ్తామని. కానీ అన్ని జనులకు ఆ నిరీక్షణ లేదు. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందని భయపడుతూ ఉంటారు. మనం భయపడిన అవసరం లేదండి.
మనం ఎక్కడుంటే ప్రభువుని కనపరచాలి, అక్కడ ఉంటే నిత్య జీవంలోనికి వెళ్ళి అక్కడ ఆయనని మహిమపరచాలి. ఏదైనా మనకి రెండు కూడా స్తోత్రం, ఏదైనా రెండు మనకి మంచివే, ప్రతిఫలమే, ప్రతిదీ కూడా మనకి మంచిదే అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన మహిమను, ఆయన ఘనతను, పరలోకంలోని ఉన్నతకరమైన దేవుడిని మనం వెతికితే దేవుడు మనకి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తారు, నరకం నుంచి కూడా మనల్ని తప్పిస్తారు. అయితే ఆయనను వెతికే వారిగా మనము ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి వెతికే వారికి ఏం పొందుతారు? విలాప రాసిన గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనమండి. ఈ విలాప రాసిన విలాప గ్రంథము 3:25. విలాపం 3:5. నాకు అడ్డముగా కంచె వేసి ఉన్నాడు, విషమును మాచిపత్రిని నా చుట్టూ ములిపించి ఉన్నాడు. 25 అక్క. అవును. ఓకే. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెతకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. చాలండి, థ్యాంక్స్ అండి. చూసారా, తన్ను ఆశ్రయించే వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపేవాడండి. దయ ఈరోజు మనకి దేవుని దయ చాలా అవసరము. దేవుని దయ మనం పొందుకోవాలి. ఇప్పుడు ఈ దినము మనం ఎలా ఉన్నామంటే ఆయన కృప, ఆయన దయేలేని. అయితే ఆయన దయ అంటే ఆయన కృపకు మనం పాత్రులుగా ఉన్నామా, ఇంకొను మనం కృప వెంబడిని దేవుని ఎదుట కృప పొందుకుంటున్నామా, లేకపోతే కృపను దేవుడిచ్చేటటువంటి ఆ దయను మనం దుర్వినియోగపరుచుకుంటున్నామా, ఆ యొక్క కృపను మనము సద్వినియోగము చేసుకుంటున్నామా లేక దుర్వినియోగము చేసుకుంటున్నామా? ఆయనను ఆశ్రయించే వారికట ఆయన దయాళుడు, తన్ను వెదికే వారికి ఆయన దయ చూపేవాడు. మనం వెతికితే దేవుడి సన్నిధిలో మనం ఆయనను వెతికితే, ఆయనను ప్రార్థన చేస్తే, ఆయనను స్తుతిస్తే, ఆయనతో సమయాన్ని గడిపితే ఆయన మనకి ఏమనుగ్రహిస్తాడంటే ఆశీర్వాదంతో పాటు దయను మనకు అనుగ్రహిస్తారు. ఈ దయ అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. ఈ కృప, దయ రెండు ఒకటే. ఈ కృప లేకపోతే మనము భూమి మీద బ్రతకలేమండి. చాలా మంది కృపను దుర్వినియోగపరుచుకుంటున్నారండి. దేవుడిచ్చినటువంటి సమయాన్ని వ్యర్థపరుస్తున్నారు. దేవుని మందిరానికి రమ్మంటే రారు. మళ్ళీ క్రైస్తవులే. హిందువుల గురించి మాట్లాడట్లే, అన్యుల గురించి మనం మాట్లాడట్లే, క్రైస్తవులే. రామ్మ కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో గలుపు. ఎందుకు నువ్వు బిజీ 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 అంటుంది. ఆదివారం కూడా ప్రభు సన్నిధిలో గలపలేవా అంటే అందులో కూడా మనం ఏదో పనులు పాటలు పెట్టుకొని దేవునికి సమయాన్ని ఇవ్వకుండా ఏదో వాక్యం టైంకి వెళ్ళి మరి వెళ్ళి ఏదో వినేసి వచ్చేస్తున్నాం. ఈరోజు మనము ఎన్ని చేసినప్పటికీ, ఎన్ని తప్పులు చేస్తూ ఉంటామో దేవునికి ఆయాసకరంగా, అయినప్పటికీ ఆయన కృప చూపిస్తున్నారు, ఆయన ఆయన దయ చూపిస్తున్నారు. అంత మాత్రమే ఇంకము కూడా మనం దేవునికి ఆయాసకరంగా మనం బ్రతుకుతామా? అలా చేయకూడదు. ఆయనను ఆశ్రయించాలి. ఆయన దయను మనము పొందుకోవాలి. ఆయన ఇచ్చేటటువంటి దయను, ఆయన ఇచ్చేటటువంటి ఆ కృపను మనం పొందుకోవాలి. దానిని దుర్వినియోగపరిచామా, ఒక్కసారి కానీ ప్రభు కృప గాని దూరమైందా, పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయండి. అందుకే మనము వేకువన లేసి ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా ఉదయమున నీ కృపతో నన్ను తృప్తిపరచుము, అప్పుడు మా దినములన్నీ ఉత్సాహముతో సంతోషముతో ఉంటాయి. ఉదయకాల దినమున మనం ఈ విధంగా ప్రార్థన చేయాలి. ఆయన కృపను, ఆయన దయను మనము వేడుకోవాలి. అయితే ఆయనను వెతికే వారికి దేవుడు ఏమిస్తాడట? దయను అనుగ్రహిస్తారు. ఆ దయని ఎవరు కూడా, కృపను ఎవరు కూడా దుర్వినియోగపరచుకోకుండా, ప్రభా నీ కృపలో నేను ఉండేటట్లుగా సహాయం చేయి. కృప తొలగిపోయినటువంటి సౌలు వల్ల నేను ఉండకూడదు. ఆ విధంగా చాలా మంది కృప తొలగిపోయింది కదండి. ఎన్నో బైబిల్లో ఎంతో మంది భక్తులు ఉన్నారు. ఎఫ్ఎఫ్రా అయితే ఎంత దేవుడు ముద్దు బిడ్డ అని చెప్పి ఇంత గాయపరిచినప్పటికీ కూడాను తనని అన్నాడు. చివరిగా ఇన్ని చేసినప్పటికీ దేవుడికి ఆయాసకరంగా బ్రతికిన తర్వాత తను వేరు ఎండిపోయింది. ఇంకా కృప అనేది లేదు. అందుకే కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ దయని ఎన్నడూ కూడా మనము దేవుడి చేత దయను ఎప్పుడు కూడా మనము తొలగించుకోకూడదు. కృపను దుర్వినియోగపరచుకోకూడదు. ఆయనను ఆశ్రయించాలి, ఆయనను వెదకాలి. ఆ దయ ఎప్పుడు కూడా దేవుడు మనపై కుమ్మరిస్తూనే ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయం అవుతుంది, ఇంకా ఉన్నాయి, ఇంకా చూద్దాము. అదే విధంగా కొద్దిగా తెలుసుకుందాం. దేవుని వెతికే వారికి చదవనవసరం లేదు. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 5-6 వచనములో దేవుని వెతికే వారికట ఆశీర్వాదము దేవుడు అనుగ్రహిస్తారు.
ఇవన్నీ ప్రకారంగా మనం జీవిస్తే దేవుడు మనల్ని ఆశీర్వాదముతో నింపుతారు. ఆయనను వెతికే వారికి, ఆయన ప్రార్థించే వారికి ఆయన ఏమిస్తారట? బ్లెస్సింగ్. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. అందుకనే దేవుడి మందిరమునకు మనము వెళ్ళాలి, ఆయనతో సమయాన్ని గడపాలి. ఒక్క దినము దేవుడి మందిరంలో గడుపుట 1000 దినాల దీవెన అనమాట. ఆ ఒక్క దినాన్నే ఒక్కొక్కసారి మనము ఏదో ప్యాంపులు పడడము పడుతూ ఉంటే, అసలు ఆ దినాన్ని మనము దేవునిది, అది ఆ సమయాన్ని దేవుడికి ఇస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారండి. ఈ వారం ఆదివారం కదా, మరలా వచ్చే ఆదివారం వరకు ఆయన కృప, ఆయన దయ, ఆయన కాపుదల మనపై ఉంటుంది. దేవుడి సన్నిధికి వెళ్ళకుండా మనం ఏవేవో చేస్తూ ఉంటే మనము తద్వారా ఆనందం అనేది పొందుకోలేము, ఆశీర్వాదం అనేది పొందుకోలేము. దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదం పొందుకోవాలంటే ఆయన సన్నిధిలో ఆయనను వెదికేవారుగా ఉండాలి. అయితే నేను ఇంతవరకు చెప్పినది ఏమిటి? దేవుని వెదికే వారికి ఏమి దొరుకుతుందని అనే దాని గురించి నేను మాట్లాడాను. దేవుణ్ణి వెతికే వారికి సంతోషం వస్తుంది, ఫలం వస్తుంది, నిత్య జీవం వస్తుంది. అదేవిధంగా దేవుని దయతో పాటు, దేవుని దయతో పాటు ఆశీర్వాదం అనేది మనము పొందుకుంటాం. అయితే దేవుణ్ణి ఎలా వెతకాలి? దేవుణ్ణి ఎలా వెతకాలి అనేది మనం తెలుసుకుందాం. హోషియా 5వ అధ్యాయము, యెషయా కాదండి, హోషియా 5వ అధ్యాయము 15వ వచనమండి. హోషియా 5వ అధ్యాయము 15వ వచనమండి. వారు మనసు త్రిప్పుకొని నన్ను వెతకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెతుకుదురు. చూసారండి, మనము దేవుణ్ణి ఎలా వెతకాలట? మనసు త్రిప్పుకొని వెతకాలట. మనసు త్రిప్పుకొని వెతకాలి. ఈరోజు మన మనసులోని దేవునికి ఇష్టం లేని పనులు పెట్టుకొని దేవుని సన్నిధిలో వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడండి. మన మారు మనసు లేకుండా, మన మనసు మారకుండా మనము ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడండి. మనస్సు త్రిప్పుకోవాలి. దేని నుంచి తిప్పుకోవాలి? మనస్సు పాపం నుంచి తిప్పుకోవాలి, లోకం నుంచి తిప్పుకోవాలి, లోక ఆశల వైపు నుంచి తిప్పుకోవాలి, సాతాను వేస్తున్న ఉచ్చుల నుంచి మనం తిప్పుకోవాలి. మన మనసు త్రిప్పుకొని దేవుడి సన్నిధిలో ప్రభువుని వెతికితే దేవుడు చూస్తున్నారంట, వెతుకుతున్నారు. అలా ఆయన వెయిట్ చేస్తున్నారు, నన్ను మనసు త్రిప్పుకొని ఎప్పుడు వెతుకుతారని. కానీ ఈరోజు క్రైస్తవులు దురవస్థ పాలైపోయిన తర్వాత, అంతా ఖాళీ అయిపోయిన తర్వాత దేవుణ్ణి వెతుకుతారు. అయినప్పటికీ ఆయన మనపై కృప చూపిస్తున్నారు, ఎదురు చూస్తున్నారు, వెతుకుతారు. మనసు త్రిప్పుకొని వెతికితే నువ్వు ఫలం ఇస్తామని చూస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు మనసు త్రిప్పుకొని వెతికారు. మరలా దురవస్థ కలిగిన తర్వాత అప్పుడు మరలా వెతికారు. ఈ విధంగా మనం ఉండకూడదండి. మనము ప్రభులోకి వచ్చామంటే మన మనస్సు మారిందంటే నూతనంగా మనం జీవించాం. ఇంకనూ పాత పద్ధతులు, ఇంకనూ లోక పద్ధతులు ఇవన్నీ మనలో ఉండకూడదు. మన మనస్సు మారాలి. మన మనస్సు త్రిప్పుకొని ఎవరిని వెతకాలట? దేవుణ్ణి వెతకాలి. రోజు మనం ఏదేదో వెతుకుతుంటాం, కానీ మనస్సు మనం త్రిప్పి ప్రభువుని వెతికితే నీ ప్రతి అవసరత ఆయన తీరుస్తారండి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అదే విధముగా ఆయనని ఎప్పుడు వెతకాలట? యెషయా రాసిన గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనము. యెషయా గ్రంథము 55 6వ వచనము. ఆయనను వెతకాలి. ఎప్పుడు వెతకాలి? యెషయా గ్రంథము 55 6వ వచనమండి. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయన వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకొనడి. చాలండి. చూసారా, ఆయనను దొరుకు కాలమందే. ఇది ఏ కాలం అంది? మనకు కృపాకాలము. అంటే ఇది దుర్దినాలు, ఇది అపాయకరమైన దినాలు, ఇది భ్రష్టత్వం భూమి మీద సంభవిస్తున్నటువంటి దినాలు. అయినప్పటికీ దేవుడు మనకు సమీపముగా ఉన్నాడు. ఆయన మనం ప్రార్థన చేస్తే ప్రతిఫలం దయచేయాలని ఆశపడుతున్నారు. ఆయనను వెతకాలని, ఆయనకు ప్రతిఫలం ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నారు. అందుకే ఆయన ఉన్న దొరుకు కాలమునే ఆయనను వెతకాలి. ఆయన సమీపంగా ఉన్నప్పుడే ఆయనను వెతకాలి. నిజమేందని చెప్పినట్లుగా చాలా కృపను దుర్వినియోగపరుచుకుంటున్నారు. అంటే దేవుడు మనకి ఇస్తున్నటువంటి, దేవుడు మనతో ఉన్నప్పుడే, దేవుడు మన ప్రార్థన జవాబిస్తున్నప్పుడే, దేవుడు మనతో ఉన్నప్పుడే ఆయన దొరుకు కాలమున ఆయన వెతకాలి.
సమయం కాలము ఎంతో విలువైనది. దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. అనుకున్నటువంటి ప్రభువు ఉన్నటువంటి కాలములోనే చూడండి, ఏసు రక్తం అనేది ఉంది. ప్రెజెంట్ ఏసు రక్తం అనేది పైకి వెళ్ళిపోతాయి అంటే సార్వత్రిక సంఘముగా దేవుడు రహస్య రాకడలో వస్తాడు. ఆయన రహస్య రాకడలో ఇప్పుడు ప్రెజెంట్ దేవుడి దుఃఖ కాలంలో వెతకపోతే ఈ కాలంలోనే మరి దేవుడు వచ్చే దినములు, ఎందుకంటే దేవుడు రాకడ సూచనలు జరిగిపోతున్నాయి. అయితే ఆయన వచ్చే సమయంలోని ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో, ఆయనను వెతుకుతారో, ఆయనతో సమయాన్ని గడుపుతారో, ఆయనలో మనసు త్రిప్పుకొని ఆయనను వెతుకుతారో దేవుడు మరి ఆయన పట్టుకొని సార్వత్రిక సంఘముగా ఎవరైతే సిద్ధపడ్డారో వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మిగిలిన వారు ఉంటారు కదా, అప్పుడు భయంకరమైనటువంటి శ్రమలు, ఈ 666 ముద్ర ఇవన్నీ కూడా అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి 666 ముద్ర ఇవన్నీ ఈ శ్రమలు ఇవి అనుభవించక మునుపే మనం దేవుని రహస్య రాకడలో వెతికితే, మనం ఆయనతో సమయాన్ని గడిపితే, మన మనసు రిప్పుకొని వెతికితే ఆయన ఏ సమయంలో వచ్చినా దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళిపోతారు. అయితే తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఉన్నటువంటి యేసు రక్తం అనేది, అంటే యేసు రక్తం అంటే దేవుని కృప, దేవుని దయ అనేది తొలగిపోతుంది. అప్పుడు మనం ఎంత వెతికినా ప్రభు మనకు రాడు. ఎంత వెతికినా ఆయన మనకి జవాబు ఇవ్వలేడు. ఎందుకంటే ఆయన దొరికే కాలమనే ఆయనని వెతకాలి. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ప్రభు వస్తారని, దైవ సేవకులు దేవుడు త్వరగా రాబోతున్నారమ్మా, ఈ ప్రవర్తన సరిచేసుకోమ్మా అని చెప్పినా ఆయన దొరికే కాలమని ఆయన వెతకమ్మా, ఆయన సమీపంగా ఉన్నప్పుడే ఆయన పని చెయ్యమ్మా, ఆయనతో నడువమ్మా, ఆయన కొరకు జీవించమ్మా అంటే అప్పుడు చెప్తారండి. ఎప్పుడు వస్తారు ఆయన ఎప్పుడు వస్తారండి? నేను పుట్టినప్పటి నుంచి ఆయన వస్తారు అని అనుకుంటున్నా ఆయన ఎప్పుడూ రారండి. ఇంకా బోల్డ్ మంది ఉన్నారులేండి, అది మారుతారు, అప్పుడు వస్తారులేండి అని చెబుతూ చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నాడు. ఆయన ఏ దినమున వస్తాడో మనకు తెలియదు కనుక మనము సిద్ధపాటు కలిగిన వారుగా దొరుకు కాలమునే ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వెతకాలి. వెతికితే అప్పుడు దేవుడు మనకు ప్రతిఫలమును అనుగ్రహిస్తారు. దేవుడు వచ్చేటప్పుడు మన సత్క్రియలను చూస్తారు. తర్వాత దేవుడు వచ్చేటప్పుడు మన మనస్సు ఎలా ఉందని చూస్తారు. మనం ఇంకనూ లోకంతో జోడీగా ఉన్నామా, ఇంకనూ దేవుని సమయం గడపక దుష్టుడు వేస్తున్నటువంటి వాటిలో పడిపోతూ చిక్కుపోతూ ఉంటున్నామా? అందుకని దేవుడు అంటున్నారు, నేను ఉన్న కాలంలోనే నేను ఆయన దొరుకు కాలమునే వెతకాలి. ఆయన సమీపంగా ఉండేటప్పుడే ఆయన మనతో సమీపంగా ఉంటాడు. ఎప్పుడు సమీపంగా ఉంటాడు? నేను మొరపెట్టగా నీకు ఉత్తరం ఇచ్చదును, నేను గ్రహించలేనటువంటి ఘోరమైన సంగతులను నీకు తెలియజేస్తాను. ఆయన సమీపంగా ఉంటాడు. తన మొరపెట్టే వారికి ఆయన సమీపముగా ఉంటారండి. నిజంగా మనం మొరపెడితే ఆయన మనకు సమీపంగా ఉంటాడు, మనతో మాట్లాడతాడండి. మాట్లాడే దేవుడు అండి. లోకంలో మాట్లాడే దేవుడు వారు ఎవరు లేరు, కానీ మనుషులు మనకు మాట్లాడతారు కదా, దేవుడు అనబడేవాడు మాట్లాడేవాడు, మన పరిస్థితులను మార్చేవాడు. అందుకే ఆయన దొరికే కాలమనే ఆయనను వెతకాలి. సమయాన్ని వేస్ట్ చేసుకుంటూ వృధా చేసుకుంటూ దేవుడు ఎప్పుడో వస్తాడులే, అప్పుడు నేను రెడీ అవుతానులే, నేను ముసలి అయిపోయిన తర్వాత ఈ పనులు చేస్తానులే, నాకు బలం ఉంది ఈ పనులు చేసుకున్న తర్వాత బలం పోయిన తర్వాత కొంచెం తగ్గిపోయిన తర్వాత దేవుడు పని చేస్తానులే అనుకోకూడదండి. ఆయన కాలమని ఆయన సమీపంగా ఉన్నప్పుడే ఆయన రాకడ దినాలు మనం ఉన్నాం కనుక మనము సిద్ధపాటు కలిగిన వారుగా ఆయనను వెతకాలి. సామెత గ్రంథము 8వ అధ్యాయం 15వ వచనంలోని జాగ్రత్తగా వెతకాలి. దేవుడు ఎప్పుడు వచ్చేస్తారు అమ్మో అని చెప్పి మనము జాగ్రత్త కలిగి ఉండాలి. అజాగ్రత్తగా కాదు. అజాగ్రత్తగా ఏమవుతుందట, ఆ పరిస్థితులు ఎలా ఉంటాయమ్మా? అజాగ్రత్త కాదు, దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలి. మనను వెతుకు వారికి నేను ప్రతిఫలము దయచేసి, నన్ను జాగ్రత్తగా వెతుకు వారికి నేను సమీపముగా ఉంటాను. ఆయనను వెతికేవారిగా మనం ఉండాలి. జాగ్రత్తగా వెతకాలి, పూర్ణ హృదయముతో వెతకాలి. ఇంకొక వాక్యం తెలియపరుచుకుందాం. కీర్తన గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనం అండి. కీర్తనలు 53 2వ వచనం అండి. వివేకము కలిగి వారు కలరేమో. 53:2 అండి. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించాను.
చాలండి. ఇంకా ఉన్నాయి కానీ సమయం అవుతుంది కనుక మాటలు చెప్పి ముగించుకుందాము. దేవుడంట వెతుకుతున్నారంట. ఎవరిని వెతుకుతున్నారు? ఎవరిని వెతికేవారు కానీ కావాలట. దేవుడు వెతుకుతున్నారు. వివేకము కలిగి దేవుడు వెతుకువారు అంటే దేవుణ్ణి వెతికేవారు. ఎలా వెతకాలట? వివేకముతో వెతకాలి. దేవుణ్ణి వెతికేవారు అంటే వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడట ఎక్కడి నుంచి చూస్తున్నాడట? ఆకాశం నుండి చూసి నరులను పరిశీలిస్తున్నారు. వివేకంతో నన్ను వెతికేవారు ఉన్నారా? నన్ను వెతికి ప్రార్థన చేసేవారు ఉన్నారా? నన్ను నా మందిరంలోకి వచ్చి దేవునితో నాతో సమయాన్ని గడిపేవారు ఉన్నారా? వివేకము కలిగి ఉన్నారా? అజ్ఞానం వల్ల సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నారా? జ్ఞానం వల్ల సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్నారా? వివేకము కలిగి నన్ను వెతుకుతున్నారా అని దేవుడు ఆకాశం నుంచి చూసి నరులను పరిశీలిస్తున్నాడండి. మనం చేసే ప్రతి పని కూడా ఆయన చూస్తున్నాడండి. అని కోరుకునేది ఏంటంటే నన్ను వెతకొచ్చు కదా. ఈరోజు లోకంలో సంబంధించిన మనుషులను వెతుకుతున్నారు, ఏదేదో వెతుకుతున్నారు, ఈ భూ సంబంధమైన వాటిపై వెతుకుతున్నారే. నేను ఇచ్చేటటువంటి ఆ పై సంబంధమైనటువంటి వాటిని వెతకలేకపోతున్నారే. వివేకము కలిగి నన్ను వెతుకుతున్నారా అని దేవుడు అడుగుతున్నాడండి. ఈరోజు మనము వెతుకుతున్నామా ప్రభువుని? లేకపోతే మనకి నచ్చినట్లుగా ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను వెతుకుతున్నాం. వాళ్ళు ఇచ్చేటటువంటి వాళ్ళని మెచ్చుకోవాలి, వాళ్ళని చేయాలి అనుకుని అది చూసుకుంటున్నామా? కానీ దేవుడు అంటున్నాడు వివేకం కలిగి ఉండాలి. వివేకం అనేది చాలా అవసరం అండి. ఈరోజు చాలా మంది తొట్టిల్లిపోతుంటారు బోధల విషయంలోని. అబద్ధ బోధలతో అనేకులు తిరిగిపోతున్నారు. ఎందుకంటే వివేకం లేకపోవడం వల్ల వివేచించేటటువంటి ఆత్మ అనేది అవసరం. వివేకం అనేది, ఈ జ్ఞానం అనేది, ఈ తెలివి అనేది, అటువంటి జ్ఞానం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని ఆత్మ ద్వారానే, పరిశుద్ధాత్మ ద్వారానే వివేకము కలుగుతుంది, జ్ఞానము కలుగుతుంది. అప్పుడు ఏ బోధ ఎలాంటిది అనేది మనకి తెలుస్తుందండి. అందుకనే వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో. ఈరోజు అవివేకులే ఎక్కువ మంది ఉన్నారు. తర్కించేవారే ఎక్కువ మంది. అబద్ధ బోధలు తట్టి తిరిగిపోయిన వారే అనేకులండి. బోధల నుంచి విడిపింపబడాలి. వారికి వివేచించే వివేకము కలిగించి తండ్రి మనం ప్రార్థించేవారు ఉండాలి. మన బోధ విషయంలో కూడా మనం వివేకము కలిగిన వారుగా ఉండాలి. అదే విధంగా ఆయన్ని వెతికేటప్పుడు వివేకము కలిగి వెతకాలి. దేవుడు సమస్తమును చూస్తున్నాడు. మనం ప్రవర్తించే ప్రవర్తన అంతటి ఆయన చూస్తున్నారు. ఆయనను వెతుకుతున్నామా అని ఆయన ఎదురు చూస్తున్నారండి ఆకాశం నుంచి. నన్ను వెతికేవారు ఎక్కడున్నారు? ప్రార్థించేసేవారు ఎక్కడున్నారు? నేను వెతికితే నేను ప్రతిఫలము దయచేయనా అని ఆయన అడుగుతున్నారండి. కాబట్టి క్రిస్మస్ ఈ సందర్భంలో చాలా మంది క్రిస్మస్ చేసుకుంటూ ఉంటారు. క్రిస్మస్ సంబరాలు చేస్తూ మంచి కొత్త బట్టలు ధరిస్తూ మరి ఇంకా పైన స్టార్స్ పెడతారు, కిందన బార్లు పెడుతూ ఉంటారండి. తర్వాత మనసు మారకుండా ఏవేవో చేస్తూ ఉంటారండి. క్రిస్మస్ ఈరోజు మాకు పండగ అనుకుంటారు. కానీ దేవుడు కోరుకునేటటువంటి పండగ ఏమిటంటే నీ హృదయంలోని ప్రభువు పుట్టాలి. నీ హృదయంలోని ప్రభువును మనము ఆరాధించాలి. నీ హృదయముతో, నీ వివేకముతో దేవుణ్ణి వెదకాలి. రోజు ఒక క్రిస్మస్ సందేశంలోని ఒక స్కిట్లో చూశాను. ఒక ఆమెకి చాలా అప్పులు వస్తాయి. అంటే వాళ్ళు ఇండస్ట్రీ అనమాట, రియల్ ఎస్టేట్. అది అన్ని కూడా బాగా జరుగుతున్న టైంలోనే ఒక ఆమె ఫోన్ చేస్తుంది. ఏమంటదంటే మరలా మీకు మీ యొక్క ప్రాపర్టీ పడిపోయింది అనగానే ఏమంటది, నా కూతురు పెళ్ళి ఉంది, నేను ఎలా చేయాలని చెప్పి. అవును, నాకు చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు కదా, నేను వాళ్ళందరినీ నాకు తెలుసు, నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళందరినీ పిలుస్తాను, అలాగే ఏసైని కూడా పిలుస్తాను అనుకుంటది. ఫస్ట్ యేసుప్రభు వారు వస్తారు. వచ్చి అమ్మ అని పిలిస్తే యేసయ్య వస్తారా వేసి ఈ మధుస్థానంలో కూర్చొని పెడుతుంది. అలాగే చాలా మంది వస్తారు. అందరికి ఇస్తున్నప్పుడు అలా అందరు నాకే తీస్తాను, అతను ఎవరో పక్కకు పంపించి అని చెప్తే ఈమెకు బుద్ధి లేదు, వివేకం లేదు. లేకుండా యేసయ్య కొంచెం పక్కకు జరగండి, యేసయ్య కొంచెం పక్కకు జరగండి అని చెప్పి చివరి స్థానంలో యేసుప్రభు వారికి ఇచ్చి మొదటి స్థానాన్ని ఎవరికి ఇస్తుందంటే మనుషులకి ఇస్తుంది. అయితే సరే, పోనీ ఏమైనా మనుషులు తీర్చారా? ఇలాగ నేను మా యొక్క ప్రాపర్టీ పడిపోయింది, నీకు ఎన్నోసార్లు హెల్ప్ చేశాను కదా, ఇప్పుడు నేను చాలా ఇబ్బందులు, నువ్వు హెల్ప్ చేయంటే సారీ అని చెప్పి
పిలువు, లేదా నీ యొక్క మంచి ఏమైనా ప్రోగ్రామ్స్ అయితే నన్ను పిలువు, నేను వస్తానని చెప్పి ఆమెను అనేసి వాళ్ళు చేసి సారీ చెప్పేసి వెళ్ళిపోతారు. అక్కడ మాట్లాడుతున్నప్పుడు కూడా యేసుప్రభు వారు మాట్లాడతారు. అమ్మా అన్నప్పుడు మీరు ఉండండి యేసయ్య, ఒక పక్కన ఉండండి, నేను ఇంత మాట్లాడుతున్నాను కదా అని చెప్తూ ఉంటది. చివరిగా అప్పుడు ఏడుచుకొని ఉంటది. అక్కడ ఉన్నటువంటి ఒక ఆమె అంటది, నువ్వు యేసయ్యని పిలిచావు కదా, ఆయనకి మొదటి స్థానం నువ్వు ఇవ్వలేదు, ఆయన చివరికి పంపించావు, ఆయన నీతో మాట్లాడదామన్నా కూడా నువ్వు మాట్లాడిచ్చే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు నీకు పరిస్థితి వచ్చింది, నువ్వు మరలా దేవుడికి ప్రార్థించాను, నన్ను క్షమించి ప్రభు, నిన్ను వెతకలేదు ప్రభు, నేను వివేకం తదకుండా మనుషులను వెతికాను ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు అంటారు, నన్ను వెతికితే నేనే నీకు ప్రతిఫలం ఇస్తాను, నీ సమస్యలన్నిటినీ నేనే తీరుస్తాను అని చెప్పిన తర్వాత ఆవిడకి బుద్ధి వస్తుంది అనమాట ఆ యొక్క క్రిస్మస్ లోనే. అంటే ఈ రోజు చూడండి, మన క్రిస్మస్ ఆర్భాటాలు అంగులు అవి ఇవి చేస్తూ ఉంటాం, కానీ దేవుడు కోరుకునేటటువంటి క్రిస్మస్ అయితే మనము చేయటం లేదు. ఆయనను వెదకాలి, ఆయనను పూర్ణ హృదయంతో ఆయనని ఆరాధించాలి. అంటే క్రీస్తుని అంటే ఆరాధన. క్రీస్తుని మనము హృదయపూర్వకంగా ఆరాధిస్తే, ఎదుటి వారికి మనం సహాయముని చేస్తే, మరి ఆయన మెచ్చుకునేటటువంటి క్రిస్మస్ అదేనండి, అదే నిజమైన క్రిస్మస్. ఈ విధంగా మనము చేసేవారుగా ఉండాలి, ఆయనను వెదికేవారుగా మనం ఉండాలి. దేవుడి కొద్ది మాటను మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించిన గాక. సమయం ఇచ్చిన దేవునికి, అవకాశం ఇచ్చిన దేవసేవకి ప్రత్యేకమైన వందనములు. ఆమేన్ ఆమేన్. 1980 సంవత్సరము హైదరాబాద్, సికింద్రాబాద్ మహానగరాల్లో, జంట నగరాల్లో ఒక సంచలనమే జరిగింది. వన్ ఫైన్ మార్నింగ్ వేకువ జామునే సంచలనాత్మక పోస్టర్లు వెలిశాయి. A4 సైజులో పెద్ద పెద్ద అక్షరాలతో ఐ ఫౌండ్ ఇట్, నేను కనుగొన్నాను. ఇంగ్లీష్లో, తెలుగులో నేను కనుగొన్నాను, ఐ ఫౌండ్ ఇట్. వారం రోజులు కొత్తగా రోజుకొక ఐ ఫౌండ్ ఇట్, నేను కనుగొన్నాను అనే పోస్టర్లు వెలిశాయి. రోజు 7 days. అంతా ఆశ్చర్యము, అందరూ ఆశ్చర్యం. అయితే సమాధానము ఆ పోస్టర్లు అంటించిన వారే, ఐ ఫౌండ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తుని నేను కనుగొన్నాను అనే సమాధానం పోస్టర్ వెలిసింది. వివేకము కలిగి దేవుని వెతుకు వారు కలరేమో అని నరులను పరిశీలించిన దేవుడు సత్క్రియలు ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. యేసు ప్రభుల వారు సువార్త ప్రకటిస్తూ, పరలోక రాజ్యము ప్రకటిస్తూ ఒక చోట ఆగుతారు. అప్పుడు వారు యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 28, 29 వచనాల్లో దేవుని క్రియ చేయాలంటే దేవుని క్రియ చేయాలంటే దేవుని యుద్ధ నుండి పంపిన వాని యందు విశ్వాసం ఉంచుట దేవుని క్రియ. దేవుడు నానా రకాలుగా ప్రత్యక్షమవుతూనే ఉంటాడు. ఆయన కుమారుని ద్వారా దినములలో మనందరితో మాట్లాడాను. హెబ్రీ పత్రిక 1:1. దేవుని క్రియ అంటే వివేకముతో దేవుని వెతుకుట. దేవుని క్రియ అంటే ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచుట.
సత్క్రియ. సత్క్రియ దేవుని వెదుకువారు దేవుని పంపించిన వాని అద్వితీయ జనితైక కుమారుని యందు విశ్వాసం ఉంచుటయే మంచి పని. ఆయన యందు విశ్వాసం ఉంచుటయే సత్క్రియ, దేవుని క్రియ. ఆయన యందు విశ్వాసం ఉంచుట మాత్రమే మోక్షమునకు బాటలు వేయగలదు, మోక్షమునకు దారి చూపగలదు. ఆయన ఓన్లీ విత్ జీసస్ వన్ మ్యాన్, వన్ పర్సన్ దేవుని చేరుకుంటాడు, మోక్ష రాజ్యము చేరుకుంటాడు, పరలోక రాజ్యము చేరుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా చక్కని వాక్య పరిచర్య చేసిన ఆశా శరణ్ అమ్మగారికి వందనాలు. ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేద్దాం.